ఓ ఎలుక సరికొత్త రికార్డులను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డులన్నీ తిరగరాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. కాంబోడియాలో 100కి పైగా మందుపాత్రలు, ప్రమాదకరమైన యుద్ధ అవశేషాలను కనిపెట్టడం ద్వారా ఈ మూషికం ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటి వరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకల్లో అత్యధిక మైళ్ళు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. జంతువులకు శిక్షణ ఇచ్చే స్వచ్ఛంద సంస్థ అపోపో టాంజానియా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ దగ్గర 104 ఎలుకలున్నాయి. యుద్ధభూమిలో వదిలేసిన మందుపాత్రలు, ఇతర ఆయుధాల్లో లభించే రసాయనాలను పసిగట్టేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తారు. ఈ ఎలుకలు చిన్న సైజువి కావడం, అవి అడుగుపెట్టినా కూడా మందుపాత్రలు పేలేంత బరువు లేకపోవడంతో వీటి ద్వారా సెర్చ్ చేయడం సులభం అవుతుంది. టెన్నిస్ కోర్టు సైజులో ఉన్న ప్రాంతాన్ని ఎలుకలు అరగంటలో తనిఖీ చేయగలవని, కానీ ఓ మనిషి మెటల్ డిటెక్టర్తో అంతే ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి 4 రోజులు పట్టవచ్చని అపోపో తెలిపింది. అంతేకాకుండా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే క్షయవ్యాధిని ప్రయోగశాలలో మైక్రోస్కోపీ విధానంలో గుర్తించే వేగం కన్నా ఎలుకలు ఇంకా వేగంగా గుర్తించగలవని అపోపో చెప్పింది. గతంలో మాగ్వా ప్రాంతంలో 71 మందుపాత్రలను గుర్తించడం ద్వారా 2020లో ఓ ఎలుక గోల్డ్ మెడల్ పొందగా, ఇప్పుడు రోనిన్ చేసిన అద్భుతమైన పని ఆ రికార్డును అధిగమించింది. అపోపో 25 ఏళ్ల కిందట స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 169,713 మందుపాత్రలు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించింది. వాటిలో 52,000 కాంబోడియాలోనే దొరికాయి. ఉక్రెయిన్, దక్షిణ సూడాన్, అజర్బైజాన్ సహా యుద్ధ ప్రభావిత దేశాలలోనూ ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.